హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్ అవుట్ దేర్. ఇక్కడైతే నా బర్త్డే అవుట్ఫిట్ కి ఫ్యాబ్రిక్ కోసం వెళ్తున్నాను. నాతో పాటు ఆ రోజు మా సిస్టర్ కూడా వచ్చింది, సో కలిసి వెళ్ళాము. యాక్చువల్ గా అయితే నేను ఓన్లీ నూర్ నగరే వెళ్దాం అనుకున్నాను. అక్కడే చాలా స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడే దొరికేస్తుంది అనేసి వెళ్ళాను. ఇప్పుడు నేను వెళ్ళే స్టోర్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి ఏ స్టోర్ కి వెళ్ళాను అనేది. సో చాలా మందికి హైదరాబాద్ కొత్తగా వచ్చి షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో. ఫ్యాబ్రిక్స్ ఎక్కడ బాగుంటాయి అని డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో, ఒకసారి చెక్ చేయండి. ఐఎమ్ సూపర్ హ్యాపీ, లైక్ చాలా డేస్ తర్వాత మళ్ళీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నాను. ఈ వీడియోస్ చేస్తుంటే నాకు తెలియని హ్యాపీనెస్ ఎందుకంటే నాలో ఉన్న క్రియేటివిటీని ఇంకా ఇంకా బయటికి తీసే ఛాన్స్ ఇదే అనమాట, ఇట్లా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తూ ఉంటే. ఈ ఏరియా అయితే మీరందరూ నా పాత వీడియోస్ లో ముందే చూసుంటారు. సో నేను ఫస్ట్ ఓం సిమ్రన్ కలెక్షన్స్ కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నేను ఈ వీడియోలో ఎన్ని స్టోర్స్ కి వెళ్తానో మీరే చూడండి. సో అన్ని స్టోర్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో, చెక్ చేయండి. యాక్చువల్లీ ఈసారి బర్త్డే అవుట్ఫిట్ చాలా అంటే చాలా సింపుల్గా ఉండాలి అని ఫిక్స్ అయిపోయాను. జస్ట్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ పైన సీక్వెన్స్ వచ్చేలాగా అని అనుకున్నాను. ఓన్లీ వన్ ఆప్షన్ కాకుండా 2-3 రిఫరెన్స్ పిక్స్ తీసుకొని వచ్చాను అనమాట. ఐదర్ ఏది కుదిరితే ఏది ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉంటే అది తీసుకుందామని. నాకు ఓం సిమ్రన్లో అయితే ఫ్యాబ్రిక్ కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది, అంటే రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. సో నాకు ఈ ఫ్యాబ్రిక్ అయితే చూడగానే నచ్చేసింది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. సో ఇది లాంగ్ డ్రెస్ లాగా, లేదంటే ఆఫ్ శారీ, క్రాప్ టాప్ ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా. సో నాకు ఇందులో కలర్స్ చాలా బాగా నచ్చాయి. చాలా మల్టిపుల్ కలర్స్ చూపించారు నా ముందే, అన్ని కలర్స్ చాలా ప్రిటీ అనిపించాయి. ఈ మధ్య అయితే ఈ ఫ్యాబ్రిక్ చాలా ట్రెండింగ్, సో ఎవరికైనా కావాలంటే తీసుకోండి. సో ఇందులో నేను ఒకటి తీసుకుందాం అనుకున్నాను, అంటే ఇట్లానే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాం అనుకున్నాను. సో కలర్ కోసం చూస్తున్నాను. మాక్సిమం అన్ని వేసిన కలర్సే ఉన్నాయి ఏంటి అనిపిస్తుంది నాకు ఏ కలర్ చూసినా. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ అన్ని నేను మా ఇంట్లోనే పెట్టుకుంటాను అనుకుంటారు. అలా నేను ఇప్పటివరకు డిజైన్ చేసిన డ్రెస్సెస్ కానీ అవుట్ఫిట్స్ కానీ మా ఇంట్లోనే ఉంటే అసలు మా ఇల్లే సరిపోదు, అలా ఉంటది కదా. సో ఇక్కడైతే నేను ఓన్లీ డిజైన్ చేసి స్టైల్ చేసినంత వరకే, మళ్ళీ ఐ రిటర్న్ టు ది స్టోర్ వాళ్ళకి అనమాట. ఈవెన్ శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా కొలాబరేషన్ కి చేసి మళ్ళీ రిటర్న్ చేస్తాను. ఏవైనా కొన్ని అవుట్ఫిట్స్ ఉంటాయి కదా నాకు బాగా నచ్చినాయి, సో అవి మాత్రం డెఫినెట్గా నాతో ఉంచుకుంటాను. ప్రతి అవుట్ఫిట్ అయితే నాతోటే అయితే ఉండదు. సో మేబీ మీరు బీజీపీజీకి వెళ్తే వాళ్ళ స్టోర్లో ఉంటాయి కొన్ని, అండ్ లేదు అంటే నార్మల్గా ఇచ్చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అండ్ కజిన్స్కి. నాకైతే ఇక్కడ బాటిల్ గ్రీన్ కలర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇందులో గ్రీనే చాలా బాగుంది. సో నా కలర్కి కూడా బాగా అనిపించింది, బట్ నేను గ్రీన్ తీసుకోలేదు గైస్, ఈ కలర్ తీసుకున్నాను. సో ఈ కలర్ కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, ఈ కలర్ కూడా ట్రై చేయాలనిపించింది. సో గ్రీన్ ఎందుకు తీసుకోలేదంటే రీసెంట్గా గ్రీన్లో ఒక అవుట్ఫిట్ చేశాను, వెరీ సూన్ ఇట్స్ కమింగ్. ఇప్పుడు ఇక్కడ ఎల్లో ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా ట్రెండింగ్. సో పక్కన రిఫరెన్స్ పిక్ పెడతాను చూడండి. ఇలా బార్డర్ కి లేస్ చేయించుకొని ఇలా శారీ లాగా స్టైల్ చేస్తున్నారు. ఫ్లోరల్ లో ఎవరికైనా ఫ్యాబ్రిక్స్ ఇష్టం అంటే ఇది చాలా మంచి ఆప్షన్. యాక్చువల్లీ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి, కాకపోతే వీటికి దుపట్టా సెట్ చేయాలి. ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ అయితే దుపట్టా ఉంటేనే బాగుంటది, లేదా ఆఫ్ శారీస్ కూడా దుపట్టా ఉంటేనే బాగుంటది. నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది, కొంచెం లైక్ లైట్ వైన్ కలర్ లాగా మస్తు అనిపించింది. సో దీనిపైనకి సెట్ అయ్యే దుపట్టా కోసం చూస్తే దొరకలేదు నాకు కలర్ అయితే. సో అఫ్ కోర్స్ కలర్ ఉండదు, కాకపోతే ఇట్లా డయబుల్ దుపట్టా తీసుకొని మనం డై చేయించుకోవాలి పర్ఫెక్ట్ కలర్ లో. యాక్చువల్ గా అయితే ఆర్గాన్జా దుపట్టా సెట్ అవుతుంది దీనిపైనకి, కాకపోతే నాకు ఈ ఆర్గాన్జా దుపట్టాస్ తో అంత క్యారీ చేయడం కంఫర్ట్ గా అనిపించదు. సో నేను జార్జెట్ లో తీసుకున్నాను డై చేయించడానికి సేమ్ కలర్ లో. చాలా మంది నన్ను డై ఎక్కడ చేయిస్తారు ఫ్యాబ్రిక్స్ అని అడుగుతుంటారు. సో ఈ ఏరియాలో అయితే, ఇప్పుడు నేను ఉన్న ఏరియాలో అయితే చాలా బాగా డై చేస్తారు. ఈ ఏరియా నేమ్ ఐటీ మార్కెట్ నూర్ నగర్ అంటారు. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇంకా ఇక్కడ డిస్ప్లే పైన కూడా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి డీటెయిల్స్ అన్ని. ఫైనల్లీ నాకైతే ఈ జార్జెట్ దుపట్టా నచ్చింది, సో ఇదే డై చేయించాను. సో మీరు ఒకవేళ ఈ స్టోర్ లో తీసుకోవాలనుకుంటే మాత్రం వీళ్ళ దగ్గర డైయింగ్ ఆప్షన్ కూడా ఉంది, వీళ్ళు డైయింగ్ చేసి ఇస్తారు. ఎవరికైనా సింపుల్ ఆఫ్ సారీస్ అంటే ఇష్టం అయితే ఈ ఫ్యాబ్రిక్ తో ట్రై చేయండి, చాలా బాగుంటది. ఆఫ్ సారీ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. మా అమ్మ ఒక శారీ పైనకి రా సిల్క్ బ్లౌజ్ కోసం అడిగారనమాట, సో అవే చూస్తున్నాను. ఇక్కడైతే వీళ్ళ దగ్గర ప్యూర్ రా సిల్క్ కూడా అవైలబుల్ గా ఉంది. సో ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. చాలా బాగుండే ఫ్యాబ్రిక్ అయితే. ఈ స్టోర్ లో అయితే ఇవి ప్రైస్ చాలా తక్కువ ఉండే. ఈ రెడ్ వన్ చూసారా, బ్లౌజ్ కి అయితే చాలా బాగుంటది కదా. ఇక్కడైతే నేను ఓన్లీ కొన్ని ఫ్యాబ్రిక్స్ చూసాను, ఎందుకంటే నేను వచ్చింది ఒక పని కోసం. ఇక్కడైతే వేరేవన్నీ చూపిస్తున్నాను నేను మీకు. యాక్చువల్లీ ఈ స్టోర్ లో నేను అనుకున్న బర్త్డే అవుట్ఫిట్ ఫ్యాబ్రిక్ అయితే లేకుండే, సో వేరేవన్నీ కూడా చూస్తున్నాను. సో ఇక్కడ రిఫరెన్స్ పిక్ చూపించారనమాట, ఈ ఫ్యాబ్రిక్ తో ఇలా డిజైన్ చేసుకోవచ్చు అని. నేను నా దాండియా అవుట్ఫిట్ చేశాను కదా, ఇదే స్టోర్ లో నుంచి అనమాట ఫ్యాబ్రిక్. దానికైతే
చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది నాకు. ఈ దాండియా అవుట్ఫిట్ అయితే ఇప్పటికీ కూడా స్టిల్ ట్రెండింగ్. అసలు మస్తు అనిపిస్తుంది కొన్ని అట్లా చూసుకుంటే. సో అంటే నేను 2 years బ్యాక్ క్రియేట్ చేసిన అవుట్ఫిట్ ఇప్పటికీ కూడా ట్రెండింగ్ అంటే చూడండి హౌ బ్యూటిఫుల్ ఇట్ సౌండ్స్ కదా. సో ఇక్కడైతే నేను సిల్క్ అండ్ కాటన్ గ్యాలరీ స్టోర్కి వచ్చాను. సో వీళ్ళ దగ్గర కూడా నాకు పార్టీ వేర్ ఫ్యాబ్రిక్స్ చాలా బాగా నచ్చుతాయి. లాస్ట్ 2 బర్త్డే అవుట్ఫిట్స్ అంటే 2023 అండ్ 2024 ఫ్యాబ్రిక్స్ వీళ్ళ దగ్గరనే తీసుకున్నాను బర్త్డే అవుట్ఫిట్కి. పార్టీ వేర్ డిజైనర్ వేర్ అయితే వీళ్ళ స్టోర్లో చాలా బాగుంటాయి. ఇక్కడ నేను రిఫరెన్స్ పిక్ చూపిస్తున్నాను. కాకపోతే ఇక్కడ నేను చూపించే రిఫరెన్స్ పిక్లో వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ అంతా అంటే కరెక్ట్గా లేదు. నాకేంటంటే ఎగ్జాక్ట్ ఫ్యాబ్రిక్ ఉంటేనే నేను సాటిస్ఫై అవుతాను. ఆ ఎగ్జాక్ట్ ఫ్యాబ్రిక్ లేకపోతే ఈసారి కాకపోతే వచ్చినప్పుడైనా చేయాలి, ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే విజన్ చేసుకున్నానో అదే అవుట్పుట్ రావాలి అని నేను అనుకుంటాను. ఏదో ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని ఏదో ఒకటి చేసేయాలి అని అనుకోను నేను యాక్చువల్లీ. సో అందుకే ఒకవేళ ఫ్యాబ్రిక్ లేకపోతే అయితే ఆ అవుట్ఫిట్ లైట్ తీసుకొని వేరే అవుట్ఫిట్ కోసమైనా చూస్తాను. ఎట్ ద ఎండ్ అయితే నేను అనుకున్న అవుట్పుట్ నాకు రావాలి, వస్తేనే నేను సాటిస్ఫై అవుతాను. సో లాస్ట్ 2 బర్త్డే అవుట్ఫిట్స్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లాస్ట్ ఇయర్ లావెండర్ కలర్ వన్ అయితే అసలు ఇప్పటికీ ట్రెండింగ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది ఆ బర్త్డే అవుట్ఫిట్కి. స్టిల్ ఇప్పటికీ కూడా అంటే 1 year అయిపోయాక కూడా స్టిల్ అదే అవుట్ఫిట్ రీక్రియేట్ చేసి నాకు డిఎమ్స్ చేస్తూ ఉంటారు. సో చాలా బాగా అనిపిస్తుంది అలా చూస్తూ ఉంటే. నార్మల్గా నేను బర్త్డేకి తీసుకున్న అవుట్ఫిట్ వాళ్ళ స్పెషల్ డేస్కి వాళ్ళు రీక్రియేట్ చేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా ఆ మూమెంట్స్ అన్ని. అందుకే నేను ఏ అవుట్ఫిట్ రీక్రియేట్ చేసినా చాలా ఇష్టంతో మళ్ళీ అందరికీ నచ్చుతుంది అని ఫీల్ తోటే చేస్తానన్నమాట. అందరికీ నచ్చితేనే అది యూస్ఫుల్ కదా, లేదంటే వర్త్లెస్ అసలు. ఇంకా చాలా మంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తారు, ఫ్యాబ్రిక్స్ రీజనబుల్ ప్రైస్లో చూపించండి అని. సో నెక్స్ట్ వీడియో వెరీ సూన్ కమింగ్ అనమాట. సో చాలా రీజనబుల్ ప్రైస్లో ఫ్యాబ్రిక్స్ చూపించబోతున్నాను. లైక్ 50 రూపీస్ మీటర్, 100 రూపీస్ మీటర్లో. స్టే ట్యూన్డ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెస్ట్ వీడియోస్ ఆర్ కమింగ్ సూన్. ఇక్కడైతే మళ్ళీ ఇంకో స్టోర్కి వచ్చాము. ఇక్కడైనా ఫ్యాబ్రిక్ ఉంటుందేమో అని. అంటే ఇదైతే కొత్త స్టోర్, ఇది ఎప్పుడు నేను రాలేదు. సో కొత్త స్టోర్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే అలా తెలుస్తూ ఉంటుంది ఇక్కడ ఏం ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అని నా ఒపీనియన్ అనమాట. సో ఇక్కడైతే ఈ ఫ్యాబ్రిక్ చూసాను. ఇదైతే చాలా బాగుంది, కలర్ చాలా బాగా నచ్చింది. సో రెడ్ కలర్లో ఉండాలి ఈసారి అవుట్ఫిట్ అని నేను అనుకున్నాను. ఎందుకు రెడ్ కలరే అంటున్నాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఈ మధ్య అయితే లాంగ్ వీడియోస్ కొంచెం త్వరగా పెట్టడానికి ట్రై చేస్తున్నాను అండ్ ట్రై చేస్తూనే ఉంటాను. డెఫినెట్గా మీ అందరి కోసం నేను లాంగ్ వీడియోస్ పెడతాను. అంటే షార్ట్ వీడియోస్లో ఇన్ని థింగ్స్ షేర్ చేసుకోవడానికి ఉండదు, బికాజ్ 1 minute టైం లిమిట్ ఉంటుంది కాబట్టి. లాంగ్ వీడియోస్ అయితే మీతో మంచిగా ఇట్లా కూర్చొని మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. అసలు ఎన్ని స్టోర్స్కి వెళ్ళానో నాకు నచ్చే ఫ్యాబ్రిక్ దొరకడానికి. ఎన్ని స్టోర్స్కి వెళ్ళినా నేను చూపించిన ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎక్కడా లేదు అని చెప్తున్నారు. బట్ స్టిల్ నేను అసలు గివ్ అప్ చేయకుండా సర్చ్ చేశాను. నియర్లీ 6 to 7 స్టోర్స్ వెళ్ళాను గైస్. అసలు ఇంకో థింగ్ ఏంటంటే ఒకటే ఆప్షన్ పెట్టుకోలేదు, 2-3 బర్త్డే అవుట్ఫిట్స్ ఆప్షన్ పెట్టుకున్నాను. ఆ 2-3లో కూడా ఒకటి కూడా పర్ఫెక్ట్గా దొరకట్లేదు. చాలా డిప్రెస్ అయిపోయాను. అసలు ఎందుకు వెళ్ళిన గడియ మంచి లేదు అంటారు కదా. సో అదేమో అసలు దొరకట్లేదేంటి, నేను అనుకుంది దొరకట్లేదేంటి అని చాలా ఇట్లా అనిపించింది. బట్ స్టిల్ ఓకే ట్రై చేద్దాము అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్తో ట్రై చేశాను. ఎన్ని స్టోర్స్కి వెళ్ళినా సరే ఏ ఫ్యాబ్రిక్ నచ్చినా అక్కడ వదిలేసి వస్తున్నాను అనమాట. సో ఓన్లీ బర్త్డే అవుట్ఫిట్కి మాత్రమే తీసుకుందాము, ఇవేవేవో తీసుకోవడం ఎందుకు అనేసి. ఇప్పుడు నేను ఓం సిమ్రన్ కలెక్షన్స్కి వచ్చాను. ఇక్కడైతే ఫ్యాబ్రిక్స్ చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. లైక్ 150 మీటర్, 200 మీటర్లో కూడా దొరికేస్తాయి. చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్స్ కూడా. అండ్ 3 floors ఉంటాయి ఫ్యాబ్రిక్ స్టోర్స్. మంచిగా ఫుల్ స్టాక్ ఉంటుంది. మనకు కావాల్సిన ఫ్యాబ్రిక్స్ రీజనబుల్ ప్రైస్లో దొరికేస్తాయి. సో ఇక్కడైతే ఎవ్రీ స్టోర్కి వెళ్ళి నేను రెడ్ ఫ్యాబ్రిక్స్ మాత్రమే చూస్తున్నాను. అంటే రెడ్ కలర్ షేడ్లో ఉన్నవి. సో మెరూన్ రెడ్, లైట్ రెడ్ అలాంటి కలర్లో చూస్తున్నాను. బట్ స్టిల్ నాకు అంత సాటిస్ఫైయింగ్గా అనిపించట్లేదు ఏ ఫ్యాబ్రిక్ చూసినా కానీ. యాక్చువల్లీ కొన్ని డయబుల్ ఫ్యాబ్రిక్స్ కూడా చూసాను. సర్లే ఇంకా రెడ్ కలర్లోకి లేదా నాకు కావాల్సిన కలర్లోకి డై చేయించుకుందామని కూడా చూసాను. కాకపోతే అవి కూడా సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. నాకే కాదు, మేబీ అందరికీ కూడా ఇలానే అవుతుండొచ్చు. సమ్ టైమ్స్ అంటే మనం వెళ్ళగానే ఫ్యాబ్రిక్ స్టోర్కి ఏదో నచ్చింది దొరికేస్తుంది తీసేసుకోవడం అని ఏం ఉండదు. ఇట్లానే సర్చ్ చేస్తూ ఉంటే దొరుకుతుంది, దొరకకపోవచ్చు కూడా. యాక్చువల్లీ నేను అనుకున్న ఫ్యాబ్రిక్ దొరకట్లేదు కదా, ఏదో ఒకటి తీసేసుకుందాం అని అయితే నేను
అనుకోను అనమాట. దానికి సిమిలర్గా అయినా వెతకడానికి ట్రై చేస్తాను. ఇంకా చాలామంది అనుకుంటారు కదా దివ్యకి అన్ని పర్ఫెక్ట్గా దొరికేస్తాయి, వెళ్ళగానే డ్రెస్ అన్ని సెట్ అయిపోతాయని. అలా ఏం ఉండదు గాయస్. నేను కూడా మీలో అందరిలానే. సో నాకు కూడా వెతికితే కానీ దొరుకుతాయి అనమాట. ఇలాంటి వాటిలోనే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎంత ఓపికగా వెతికితే మనకు అంత మంచి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఈవెన్ నేను రెఫరెన్స్ పిక్స్ కూడా పింట్రెస్ట్లో చాలా వెతికి చూస్తాను. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఏదో బర్త్డే డ్రెస్ అని కొట్టగానే వచ్చేయడం అలా ఉండదు గైజ్. నేను వెతికి నాకు నచ్చాలి అండ్ నేను ముందు అది ఎప్పుడు ట్రై చేయని అవుట్ఫిట్ అయి ఉండాలి. సో అలాంటిది చూస్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడైతే నేను రోహన్స్ మ్యాచింగ్ సెంటర్కి వచ్చాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడైతే ఎగ్జాక్ట్గా పక్కా దొరికేస్తుంది అని బ్లైండ్గా ఫిక్స్ అయ్యి వచ్చాను. ఎందుకంటే చూస్తున్నారు కదా ఎంత కలెక్షన్ ఉందో. సో నాకు వీళ్ళ దగ్గర ప్రతి ఫ్యాబ్రిక్ నచ్చుతుంది, చాలా బాగుంటుంది. నేను ముందు వీడియోస్లో కూడా పెట్టాను. ఇంకా ఈ మధ్య అయితే చాలా మందికి సజెస్ట్ చేస్తున్నాను, అన్ని ఫ్యాబ్రిక్స్ ఒకే దగ్గర దొరికే ప్లేస్ చెప్పండి అంటే నేను ఇదే స్టోర్ సజెస్ట్ చేస్తున్నాను. వీళ్ళ దగ్గర కూడా కాటన్ నుంచి ఇంకా పార్టీవేర్ ఫ్యాబ్రిక్స్ వరకు ప్రతి ఫ్యాబ్రిక్ దొరుకుతుంది. లైక్ 3 floors ఉంటుంది. మొత్తం చాలా పెద్ద హ్యూజ్ ఫ్యాబ్రిక్ స్టోర్ ఇది. ఇక్కడికి కూడా వచ్చి లైక్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అన్ని చూస్తున్నాను. రెడ్ కలర్లో ఉన్నవన్నీ చూపించండి అని అడుగుతున్నాను. సో చాలా బాగుండే రెడ్ కలర్స్, చాలా బాగున్నాయి కానీ కొంచెం బ్రైట్ రెడ్ అనిపించినాయి. సో నేను కొంచెం బ్రైట్ రెడ్ కాకుండా కొంచెం నార్మల్ రెడ్ కోసం చూస్తున్నాను. రెడ్లోనే చాలా షేడ్స్ ఉన్నాయి గైస్, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియట్లేదు. యాక్చువల్లీ రెడ్డే ఎందుకు పట్టుకొని వచ్చినా అంటే ఒక రెడ్ అవుట్ఫిట్ వేసుకొని చాలా డేస్ అయిపోయింది యాక్చువల్గా. సో నార్మల్గా బ్లాక్, బ్లూ ఇంకా గ్రీన్ ఇవి వేస్తూనే ఉన్నా కదా. రెడ్ కూడా నా పేజ్లో పెట్టి చాలా డేస్ అవుతుంది. సో అందుకే రెడ్ వేసుకోవాలి అనుకున్నాను. నేను మా సిస్టర్ కోసం పార్టీవేర్ డిజైనర్ రిసెప్షన్ అవుట్ఫిట్ చేశాను. సో ఇక్కడ పిక్చర్ పెడతాను చూడండి. చాలా మంది చూసే ఉంటారు ఈ అవుట్ఫిట్ని. ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇదే స్టోర్లో తీసుకున్నాను. స్టోర్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నా చూడండి. సో ఇదే కాకుండా చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఈ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇందులో నేను అనుకున్న రెడ్ కలర్ లేదు. సో ఈ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం షైన్ అవుతూ చాలా బాగుండే అసలు. ఇక్కడ చూడండి మా చెల్లి ఫోన్తో ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఎలాగో మా అక్క షాపింగ్ అయిపోయేలా లేదు అనుకున్నట్టుంది. ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లేదా ఒక డ్రెస్ డిజైన్ చేసుకోవాలి అంటే చాలా ఈజీ అనుకుంటారేమో, బట్ చూసే అంత ఈజీగా ఏమి ఉండదు గాయస్. సేమ్ స్టైల్ డ్రెస్ ఉండొద్దు, ఓల్డ్ మోడల్ అయి ఉండొద్దు, కలర్స్ ఏమి ఉండొద్దు, ఇంతకు ముందు చేసిన డిజైన్సే మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టు ఉండొద్దు. సో అలా న్యూ ట్రెండింగ్ బట్టి ట్రెండింగ్ ఫ్యాబ్రిక్, న్యూ కలర్, ఇలా ప్రతిదీ ఆలోచించాలి. నాకు ఫ్యాబ్రిక్ నచ్చితేనేమో డిజైన్ ఓల్డ్గా అనిపించింది, డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ బాగుంటేనేమో అందులో కలర్ ఉండదు. అలా చాలా థింగ్సే చూసుకొని డ్రెస్ డిజైన్ చేసుకోవాలి. సో ఇక్కడైతే ఈ రెడ్ వన్ నచ్చింది. కాకపోతే కొంచెం లైక్ ట్రెడిషనల్ వైబ్ వచ్చినుండే, అంత పార్టీవేర్ వైబ్ రాలేదు. నేను మళ్ళీ ఇక్కడ ఓం సిమ్రాన్కి వచ్చేసాను అనమాట. వీళ్ళు ఆల్రెడీ ఫ్యాబ్రిక్ డై చేసి ఇచ్చారు. సో సేమ్ కలర్లోకి. సో ఇందాక మీరు చూసారు కదా అది వైట్ కలర్లో ఉండే, సో సేమ్ కలర్లోకి డై చేసి రెడీ చేశారు. నాకెందుకో జార్జెట్ దుపట్టా మొత్తం డై అయిపోయాక సెట్ అవ్వదేమో అనిపించింది. బట్ లెట్స్ సీ గాయ్స్, మొత్తం డ్రెస్ మొత్తం డిజైన్ అయ్యాక నేను మీకు చూపిస్తాను కదా. లెట్స్ సీ హౌ ఇట్ లుక్స్. ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ఇంకా ఫైనల్ స్టోర్ సూర్యాంష్ ఫ్యాబ్కి వెళ్ళాను. సో రీసెంట్గా నేను వీడియో కూడా పెట్టాను వీళ్ళ స్టోర్ది, ఏమేమి కలెక్షన్ ఉంది ఏంటి అనేసి. సో చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా. చూసారా ఇక్కడ ప్రతి స్టోర్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళగానే నేను నా రిఫరెన్స్ పిక్స్ చూపించాలి. యాక్చువల్లీ మనం డ్రెస్ ఎలాంటిది చూస్ చేసుకోవాలి అనుకుంటున్నామని ముందే డిసైడ్ అయ్యి వస్తే చాలా బెస్ట్. యాక్చువల్గా ఆల్రెడీ ఇంట్లోనే డిసైడ్ అయ్యి వస్తే పెద్దగా కన్ఫ్యూజన్ ఉండదు. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా దానికోసమే వెతుకుతూ ఉంటాము. లేదు అంటే ఇన్ని ఫ్యాబ్రిక్స్ ఒకేసారి చూసి ఏ తీసుకోవాలో కూడా అర్థం కాదు. అలా నేను బర్త్డే డ్రెస్కి 3 ఆప్షన్స్ పెట్టుకున్నాను. ఒకటి బేబీ పింక్ కలర్, రెడ్ కలర్ అండ్ ఇంకొకటి వైన్ కలర్ అలా ఉండే. సో నాకైతే రెడ్ కలరే ఫస్ట్ ప్రియారిటీ. సో రెడ్ కోసమే చూస్తూ ఉండే నేను. ఇక్కడైతే ఇది చూడగానే నచ్చింది, ఈ లావెండర్ కలర్ ఫ్యాబ్రిక్. కాకపోతే ఇది మొత్తం చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే సేమ్ కలర్లో నేను ఆల్రెడీ అవుట్ఫిట్ చేశాను. ఇంకా ఇందులో డయబుల్ ఆప్షన్ కూడా లేదు, ఉంటే ఇది ఒక్కటే కలర్ ఉందంట. సో నో ఆప్షన్. ఇంకా ఈ కలర్ డెఫినెట్గా నేను చూస్ చేసుకోలేదు. బికాజ్ ఆల్రెడీ ట్రై చేసిన కలర్ నాకు మళ్ళీ ట్రై చేయాలనిపించదు, డిఫరెంట్ కలర్ చూస్ చేసుకోవాలనిపిస్తుంది ప్రతిసారి. ఈ స్టోర్లో కూడా పార్టీవేర్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైక్ రిసెప్షన్స్కి కానీ సంగీత్కి కానీ అవుట్ఫిట్ చాలా బాగా సెట్ అయిపోతాయి ఇక్కడ కూడా. నేనైతే ఈ ఫ్యాబ్రిక్ స్టోర్స్ అన్నిటికీ ఈ వీడియోలో లైక్ ఏది ప్రమోషన్కి చెప్పట్లేదు, లైక్ చాలా జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. ఏ స్టోర్లో అయితే బాగుంది అనిపిస్తే బాగుందని చెప్తున్నాను. ఇంకా ఈ స్టోర్లో అయితే నేను అనుకున్న ఫ్యాబ్రిక్
ఫ్యాబ్రిక్ ఉండే ఎగ్జాక్ట్లీ, కాకపోతే నాకు నచ్చిన కలర్ లేదు. చూసారా ఎంత పెద్ద కష్టం వచ్చిందో దివ్యకి. నాకు ఈ ఫ్యాబ్రిక్ ప్యాటర్న్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో దీని నుంచి నాకు చాలా మంచి ఐడియా వచ్చింది, కాకపోతే కలర్ వల్ల నేను బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది. ఇదే ఫ్యాబ్రిక్లో డయబుల్ ఉంటే చాలా బాగుండు కదా అనుకున్నా, కాకపోతే ఇలాంటి డిజైనర్ ఫ్యాబ్రిక్స్లో డయబుల్ అంత ఈజీగా రావు. ఇవన్నీ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ కదా, అంత ఈజీగా అసలు డయబుల్ ఆప్షన్స్ ఉండవు. సో డైరెక్ట్ కలర్ ఉంటాయి. సో ఈ రెడ్ వన్ అయితే చాలా బాగా నచ్చింది. కానీ నేను అనుకున్న ప్యాటర్న్కి ఈ ఫ్యాబ్రిక్ తీసుకుంటే డిజైన్ అంతా వేస్ట్ అయిపోతుందని నేను తీసుకోలేదు. నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ చూడండి, ఇట్లా రోజ్ ఫ్లవర్ టెక్స్చర్ వచ్చింది మొత్తం ఫ్యాబ్రిక్ పైనే, కాకపోతే రెడ్ కొంచెం చాలా బ్రైట్గా అనిపించింది. సో ఈ ఫ్యాబ్రిక్స్ కూడా చూసాను, నేను కొన్ని రిఫరెన్స్ పిక్ చూపించాను. అంటే మళ్ళీ మళ్ళీ రావడం ఎందుకు అనేసి ఒకేసారి ఏదైనా నాకు ముందు చేసే ఐడియాస్ ఏమైనా ఉంటే ఇక్కడే రిఫరెన్స్ పిక్ చూపిస్తాను అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ డైరెక్ట్గా వచ్చి ఇక్కడ నుంచి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయొచ్చు. నాకు వీళ్ళ స్టోర్లో చాలా బాగా నచ్చే థింగ్ ఏంటంటే మంచి పేస్టల్ కలర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో అసలు. పేస్టల్సే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, చాలా బాగా అనిపిస్తాయి ఫ్యాబ్రిక్స్ అయితే ఇక్కడ. సో ఇక్కడ నేను ఆర్గన్జా ఫ్యాబ్రిక్ చూపించమని అడిగాను. సో ఇక్కడ ఆర్గన్జా ఫ్యాబ్రిక్స్ చూడడానికి వచ్చాను. దొరికితే దొరుకుతుంది, లేదంటే ఏదో ఒక డ్రెస్ వేసుకుందాంలే అనుకున్నాను. కాకపోతే ఇక్కడ ఆర్గన్జా ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి అసలు. సో ఆర్గన్జా పైన ఇట్లా డిజైన్ వచ్చినాయి, మస్తు అనిపించాయి. సో ఈ ఎల్లో కలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఆబ్వియస్లీ బర్త్డే డ్రెస్ ఎల్లో అయితే తీసుకోవాలనుకోలేదు. సో ఇందులో డయబుల్ ఉందా అని అడిగా. సో ఉంది అనగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నేను, అది నేను ఇంకా చెప్పలేను. చెప్పాలంటే ఆర్గన్జా ఫ్యాబ్రిక్స్ చాలా అంటే చాలా బాగుంటాయి గాయస్, కాకపోతే స్టిచ్చింగ్ చాలా పెద్ద హెడేక్ అనిపిస్తుంది, అవి పర్ఫెక్ట్గా కుదరవు అంత ఈజీగా. సో ఇందాక చూసాం కదా ఎల్లో కలర్, అందులో అయితే డయబుల్ ఫ్యాబ్రిక్. ఇక్కడ ఆల్రెడీ పేస్టల్ షేడ్స్ ఉన్నాయి, ఇట్లా పింక్, బ్లూ అండ్ లావెండర్ కలర్ అలా. సో ఈ ఎల్లో కలర్లో మాకు డయబుల్ ఫ్యాబ్రిక్ చూపించారనమాట. ఇలా సీక్వెన్స్ వచ్చి రోజ్ ఫ్లవర్స్ లాగా వచ్చింది డిజైన్. సో మొత్తం డిజైన్ చాలా మినిమల్గా చాలా బాగా అనిపించింది, కాకపోతే ఆ షైన్ చాలా బ్యూటిఫుల్గా ఉండే. స్టోర్లో అయితే డయబుల్ ఫ్యాబ్రిక్ కాకుండా ఆల్రెడీ డై చేసినవేమో పేస్టల్ కలర్స్ ఉండే. సో నాకు వచ్చేసి లైక్ డార్క్ మంచి టమాటో రెడ్ కలర్లో డై చేయించాలని ఉండే ఈ కలర్ని. ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది గాయస్ అసలు. ఐ మీన్ లవ్ విత్ దిస్ ఫ్యాబ్రిక్. ఇది ఎవరికైనా లైక్ కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా బాగుంటుంది ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ తోటి చిన్నపిల్లలకి ఫ్రాక్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మిస్సింగ్ బేబీ గర్ల్ యాక్చువల్గా. ఒకవేళ బేబీ గర్ల్ పుట్టుంటే అసలు నా పేజ్ ఎంత కలర్ఫుల్గా ఉండేదో అనిపిస్తుంది. ఇంకా ఈ ఫ్యాబ్రిక్ 5.5 మీటర్స్ అలా తీసుకున్నాను లాంగ్ డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవడానికి. వెరీ సింపుల్ ప్యాటర్నే, కాకపోతే నాకు ఫ్యాబ్రిక్ నచ్చి తీసుకుంటున్నాను. ఇది రిఫరెన్స్ పిక్ అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్కి ఆల్రెడీ చాలా డిజైన్ వచ్చింది, సీక్వెన్స్ డిజైన్ మీరు చూస్తున్నారు కదా. సో ఎక్కువగా ప్యాటర్న్ పెట్టించాలనుకోలేదు నేను, ఓన్లీ సింపుల్ లాంగ్ డ్రెస్ చేయించాలనుకున్నాను. ఇది డై చేయించాక కలర్ ఎలా వస్తుంది అని చాలా ఎక్సైటెడ్గా ఉండే నేను. సో ఇక్కడ ఒక రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ నచ్చింది. సో అది ఏ కలర్ చూసుకొని సో ఆ కలర్ ఇచ్చి డై చేయించడం ఈజీ అవుతుందని అలా చెక్ చేసుకున్నాను. బికాస్ డైయింగ్ అంటే పర్ఫెక్ట్ కలర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడైతే నేను ఇంటికి వచ్చాక చాలా ఆర్డర్సే వచ్చాయన్నమాట. ఒక 1 వీక్ నుంచి వచ్చిన ఆర్డర్స్ ఏవి నేను ఓపెన్ చేయలేదు. సో ఇక్కడ వీడియోలో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇందులో ఓన్లీ నేను ఆర్డర్ చేసినవే కాదు, పిఆర్వి కూడా ఉన్నాయి, అంటే కొలాబరేషన్స్ వచ్చినవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ నేనైతే ఇది ఆర్డర్ చేసుకున్నాను చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఈ బర్త్డేకి ఏదైనా స్పెషల్గా నాకు నేను గిఫ్ట్ చేసుకోవాలనుకున్నాను, బట్ అంత టైం లేకుండే. సో అందుకే కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ కొత్తగా ట్రై చేద్దామనేసి కొన్ని ఆర్డర్ చేశాను. ఈ మధ్య అయితే అసలు దైవిక్ వచ్చి నుంచి మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఎక్కువగా యూజ్ చేయట్లేదు. అంటే నార్మల్లీ లైక్ పిఆర్లో ఏవే వచ్చాయో సో అవే యూజ్ చేస్తున్నాను, ఎక్కువగా కొనట్లేదు కూడా. కానీ బర్త్డే స్పెషల్గా నాకు ఏదైనా స్పెషల్గా గిఫ్ట్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అ హ్యాపీనెస్ గైస్, బికాస్ ఐ డిజర్వ్ ఇట్. ఎందుకంటే నేను కష్టపడుతున్నా కాబట్టి నాకు కొన్ని బ్రాండ్స్వి నచ్చే ప్రోడక్ట్స్ తీసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. నా ఓన్ మనీతో నేను ఏదైనా సరే హై అండ్ ప్రోడక్ట్స్ కానీ ఏదైనా బెస్ట్ జ్యువెలరీ తీసుకున్నా సరే చాలా సాటిస్ఫైయింగ్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఎవరైనా వేరే వాళ్ళు గిఫ్ట్ చేస్తే కూడా అంత హ్యాపీనెస్ రాదు, బికాస్ వేరే వాళ్ళు గిఫ్ట్ చేసినా మళ్ళీ మనం రిటర్న్ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి, అది తప్పదు. కాకపోతే మనది మనం గిఫ్ట్ చేసుకుంటే ఇట్స్ వేరే లెవెల్ హ్యాపీనెస్, అసలు ఎక్స్ప్రెస్ కూడా చేయలేము. సో ఇక్కడైతే నేను బర్త్డే ఫోటోషూట్కి అనేసి డెకోర్ చేద్దామని కొన్ని ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను.
సో నెక్స్ట్ వీడియో ప్రాబ్లీ లైక్ నెక్స్ట్ వీడియో కాక ఆ నెక్స్ట్ వీడియోలో సో బర్త్డే డెకోర్ ఐడియా నేను చూపిస్తాను. సో ఆ వీడియోలో ఇవన్నీ నేను ఎలా యూజ్ చేశాను బర్త్డే డెకోర్కి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చిన్న గ్లాస్ డెకోర్ ఐటమ్స్ అన్నీ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇవన్నీ నాకైతే అమెజాన్లో ఎక్కువగా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ బాగా నచ్చుతాయి ఇలాంటివన్నీ. సో మింత్రా నేను ఎక్కువగా ఫ్యాబ్రిక్స్ కోసం యూజ్ చేస్తాను. సో అమెజాన్ ఏమో ఇట్లాంటి డెకరేటివ్ ఐటమ్స్, హోమ్ కిచెన్ ఐటమ్స్ అన్ని తీసుకుంటాను. చూసారా ఈ రెడ్ క్యాండిల్స్, అందుకే రెడ్ డ్రెస్ అని మొత్తుకుంటున్నా. సో అంతా థీమ్ కొంచెం సెట్ అయ్యేలా ఉండాలి అనేసి సో ఇక్కడ కొన్ని కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఫోటోషూట్కి ఏవైతే యూస్ అవుతాయో బర్త్డే ఫోటోషూట్కి. ఈ బ్యాటరీ క్యాండిల్స్ అయితే చాలా బాగా యూజ్ అయ్యాయి. 10 or 20 వచ్చాయి అరౌండ్. చాలా బాగా అంటే రీజనబుల్ ప్రైస్లో కూడా వచ్చాయి. నేను నెక్స్ట్ వీడియోలో లైక్ డెకోర్ చేసే వీడియోలో ఏమేమి తీసుకున్నాను అండ్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా లైక్ బర్త్డే డెకోర్ చేయాలి, ఎవరికైనా సర్ప్రైజ్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని నాప్కిన్స్ పెట్టాను మా మమ్మీకి కిచెన్లోకి యూజ్ అవుతాయి అంటే. ప్రతిసారి లైక్ 6 monthsకి 3 monthsకి ఒకసారి ఇవి పెడుతూ ఉంటాను. అలా యూజ్ అండ్ త్రో టైప్లో ఉంటాయి ఇవి. నెక్స్ట్ మా చిన్నోడికి ప్రోడక్ట్స్ అయిపోయాయి. సో అందుకే ఒకేసారి ఆర్డర్ చేసేసాను. సో అవినో బేబీ యూజ్ చేస్తున్నాను కదా, అవే ఆర్డర్ చేశాను. నెక్స్ట్ ఏదో చాలా బరువు పెద్ద బాటిల్ వచ్చింది, ఏంటా అని చూశాను. సో ఏం ఆర్డర్ చేశానంటే వాష్రూమ్లో కానీ ఏదైనా కిచెన్ ట్యాప్స్ కానీ ఉంటాయి కదా, సో అవి జంగు పట్టిపోయి ఉంటాయి కదా, సో అది క్లీన్ అవ్వడానికి మంచిగా నీట్ అండ్ ఫ్రెష్ ట్యాప్స్ కనిపించడానికి ఇది యూజ్ చేస్తుంది మా మమ్మీ. సో ఇది ఒకసారి ఆల్రెడీ వాడాము, చాలా బాగుండే. ఒక బాటిల్ మొత్తం అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ ఇది రీసెంట్గా అమెజాన్ నుంచి కొన్ని కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో ఎవరికైనా కావాలంటే చెప్పండి, అదంతా ఒక వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా. కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరికైతే లైక్ కిచెన్ సామాన్ అంటే ఇష్టమో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఈ వీడియో ఎక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కమింగ్ వీడియోలో అవుట్ఫిట్ ఎలా అయింది అనేది పెడతాను. సో స్టే ట్యూన్డ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గాయస్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.